Right now I am with Mumayt Khan garu. పోకిరిలో ఆ సాంగ్ పాడుతుంటే ఆ లిప్ సింక్ అలానే వస్తుంది కదా మీకు. అవును. ఒక 2 లైన్స్ పాడండి. ఇప్పటికింకా నా వయస్సు నిందా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాడే మల్లన్న మూవీలో యా ఫిర్ మిన్న కుమారి సేలమా సమ్మకచారి చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. ఏమైపోయారు ఇన్ని ఇయర్స్, అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయారు? When I slip, I actually hit right on the part. సో ఆ టైంకి 3 nerves కట్ అయింది. స్పాట్ లో ఫుల్ బ్లీడింగ్. లేదు, ఇంటర్నల్ బ్లీడింగ్. I was in coma for 15 days. లవ్ మ్యారేజ్ మమ్మీ డాడీ? లేదు, అరేంజ్ మ్యారేజ్. మమ్మీ తమిళియన్ ముస్లిం రౌతర్, డాడీ ఇస్ ఫ్రమ్ స్వాత్, అది పాకిస్తానే. జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, సిల్క్ స్మిత గారు, అనురాధ గారు, డిస్కో శాంతి గారు. ఐటమ్ సాంగ్ కి డాన్సర్స్ అంటే వీళ్ళే చేయాలి, వీళ్ళని రీప్లేస్ చేసే వాళ్ళు ఇంకెవరు రారు ఇండస్ట్రీకి అని అన్నారు. ముమైత్ ఖాన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ గుర్తొచ్చేసారు. నేను స్టార్ట్ చేశాను యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా పోకిరి లాంటి సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసేసారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? డేటింగ్ సమ్వన్. తెలుగు అబ్బాయా? లేదు. ఇప్పుడు డేట్ చేస్తున్నారు. ఫిజికల్ గా అంతా అయిపోయిన తర్వాత నాకు నీకు వద్దు, నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. లైఫ్ లో ఇంత ఓపెన్ గా మాట్లాడతావు ముమైత్, ఎందుకు ఇంత కోపం, కాంట్రవర్సీగా ఉంటారు ఎక్కువ? నేను యానీ మాస్టర్ తో కూడా ఆ షోలో ఏదో ఒక గొడవ. నేను అబద్ధం చెప్పను. నేను యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వచ్చారు. సో సింక్రోనైజేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. For Yashwant or Annie Master, you guys didn't started as a background dancer. You started on the reality show. If there is an artist, there are 2 dancers here and 2 dancers here. These 4 dancers are known as the best dancers. ముమైత్ ఒక టైంలో ఎందుకు మీ మీద న్యూస్ వచ్చింది, ముమైత్ ఫుల్ గా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారు, డ్రగ్ ఓవర్ గా తీసుకొని ఫుల్ గా కోమాల్లోకి వెళ్ళిపోయి, నిజమా అది? They want to poke me so that I give the explanation. My skin పోయింది చూడు, ఏమైంది మొత్తం ఇది బాయిల్స్. Medicine 1500 mg twice a day 4 years. పీరియడ్ ముందు ఒక్కొక్క బాయిల్ వస్తుంది. సో దిస్ హోల్ రెడ్ బాయిల్, రెడ్, ఇట్ లీవ్స్ అ హోల్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ ఐ యామ్ విత్ ముమైత్ ఖాన్ గారు. హలో ముమైత్ గారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని చాలా హెల్దీగా, అవును, అండ్ చాలా నవ్వుతూ బ్రైట్ గా, అవును, ఫేస్ లో అవును, ఆ బ్రైట్ స్మైల్ చూస్తున్నప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ముమైత్ గారే గుర్తొస్తారు. అవును. అలాంటిది చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. ఏమైపోయారు ఇన్ని ఇయర్స్, అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమీ లేదు రే, నేను ఇంట్లో ఉన్నాను. ఆ టైం కి షవర్ తీసుకొని బయటికి వచ్చారు. బయటికి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్తాను. సో ఆ టైం మిర్రర్ ఉంది. సో పాస్ ఆన్ అయ్యాను, మిర్రర్ తో పాస్ అయ్యాను. ఎందుకంటే ఐ లుక్ గుడ్. సో అలాగే బ్యాక్ పోయారు, అలాగే బ్యాక్ నేను పోయారు. అండ్ వైల్ గోయింగ్ బ్యాక్ నా కాల్ స్లిప్ అయింది. సో నా బెడ్రూమ్ లో బెడ్ ఇస్ లైక్ ఎన్ ఇటాలియన్ బెడ్, చాలా లో బెడ్, నాట్ యువర్ నార్మల్ బెడ్ సైజ్. సో ఇటాలియన్ బెడ్స్ ఆర్ మోర్ లోవర్ సైడ్. సో అండ్ ఎడ్జెస్ చాలా షార్ప్ గా కూడా ఉంది. అలాగే లైక్ ద ఎడ్జెస్ ఆర్ షార్ప్, ప్రాపర్ మోడర్న్ ఎస్థెటిక్. నాకు చాలా ఇష్టం మోడర్న్ అండ్ ఎస్థెటిక్ థింగ్. సో వెన్ ఐ స్లిప్డ్, I actually hit right on the part.
సో ఆ టైంకి 3 nerves కట్ అయింది. నాకు తెలియదు బికాజ్ నేను స్పాట్ డైరెక్ట్ లో ఫుల్ బ్లీడింగ్, లేదు, ఇంటర్నల్ బ్లీడింగ్. ఇంటర్నల్ బ్లీడింగ్. అవును, ఇంటర్నల్ నుంచి బ్లీడ్ అయ్యాను. సో ఇట్స్ లైక్ హౌ డు యూ సే, ఇన్ హిందీలో చెప్తారు ముక్కా మార, ఓకే జో అందర్ లగ్తా హై, ఓకే. అలాగే చెప్తారు. సో నా తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు, బట్ లోపల్ దెబ్బ తగిలింది. యా లోపలికి. సో దట్స్ ద రీజన్ వై దెన్ నేను డైరెక్ట్ హాస్పిటల్లో వేకప్ చేశాను. సో ఐ థాట్ ఓకే మేబీ కట్ లైక్ యూ సెడ్ చాలా బ్లడ్. అవును, ఐ వాజ్ ఇన్ కోమా ఫర్ 15 days. నేను నెక్స్ట్ డే అగర్ ఇఫ్ 1 day more exceeded, there was chances for infections, urine infections and any infections. Can you obviously those plastic and everything, pipes and everything are all the pipes are plastic, so it has a expiry date. So yeah, if 15 days tarvata, if more days, then infection problem. But then in 15 days tarvata immediately I got up, I don't know how, but then yeah, 15 days తర్వాత ఐస్ ఓపెన్ చేశారా? 15 days కోమాలోనే ఉన్నారు. అవును అవును అర్రే, అవును. లక్కీగా ఎవరు సేవ్ చేశారు మరి? మమ్మీ. నేను ఇంట్లో ఉన్నాను, నాకు తెలీదు, మమ్మీ చెప్పారు దట్ నేను పడిపోయాను. ఈ తర్వాత మమ్మీకి చెప్తారు, మమ్మీ నాకు హాస్పిటల్ కి వెళ్ళాలి, యూ ఆల్సో కమ్ టేక్ మీ టు ద హాస్పిటల్ కి వెళ్ళాలి, హాస్పిటల్ కి నేను బాగా లేదు. ఆ టైం మమ్మీ థాట్ దట్ ఐ am doing an acting. మేబీ నాకు నేను ఆ టైం ఒక షూట్ ఆర్ సంథింగ్ వచ్చింది, నాకు తెలియదు. ఐ గెస్ there was a shoot. So my mother thought that I don't want to work. అందుకే నేను అబద్ధం చెప్తాను మళ్ళీ. బట్ దెన్ 3 days కంటిన్యూస్లీ నేను చెప్పాను మమ్మీకి. 3rd day కి తీసుకొని వెళ్ళారు. సో నా బ్రెయిన్ వాజ్ బ్లీడింగ్ ఫర్ 2-3 days కంటిన్యూస్లీ లోపలికి. అవును, అది చాలా డేంజరస్. నేను ఇక్కడికి వద్దు, లైక్ ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ హియర్. అవును ఐఎమ్ సపోజ్ టు నాట్ బీ హియర్. బట్ దెన్ మమ్మీ తీసుకొని వెళ్ళి ఆ టైం చూశారు. దెన్ డాక్టర్ చాలా సీరియస్, ఎవ్రీథింగ్ గాట్ సీరియస్ అండ్ ఐ మూవ్డ్ ఇన్ టు ICU. అండ్ దెన్ బాంబే హాస్పిటల్, అక్కడికి నా ఆపరేషన్ అయింది బాంబే హాస్పిటల్లో. అండ్ దెన్ దట్స్ ఇట్. ఇప్పటికి చెప్తుంటే మీ కళ్ళలో లేదు, నా కళ్ళ నో నిజంగా నాకు ఏమి దుఃఖ లేదు, నాకు ఏమి సాడ్నెస్ లేదు. ఇది కొంచెం టైర్డ్ గా అయ్యాను మార్నింగ్ నుంచి, అందుకే అది కాజల్ అది మొత్తం ఉంది. నిజంగా ఒక్కసారి కూడా నా లోపల్లో అలాగే లేదు దట్ ఓ షిట్ ఇది అయింది మా జీవితం ఇప్పుడు ఏంటి వాట్, అయ్యో వద్దు, అలాగే లేదు. మామ్ డాడ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. మై మొత్తం ఫ్యామిలీ ఇస్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండ్ దట్ హెల్ప్డ్ మీ టు మూవ్ అవుట్ ఆఫ్ ఆల్ ద తొక్క నాయిసెస్, టు మూవ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దాట్, బికాస్ నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అందుకే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ నేను దేవుడికి కూడా థ్యాంక్ యూ చెప్తారు, కానీ అది దేవుడు ఇచ్చారు నాకు బ్రేక్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. So where will I have enemies? So for me, being alone and still facing inta problem, so that means Devudu ki some undi na dagarki, like he wants me to learn something, నేర్చుకోవాలి. నేను లైఫ్ లో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అది మొత్తం మేబీ నేర్చుకోవాలి. మేబీ ముమైత్ ఖాన్ టైం కి నేను అది ఇంపార్టెంట్ ఆర్ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఈ బ్రేక్ లో నేను అది ఇంట్రెస్ట్ పెట్టాను. సో దట్స్ వై ఐ థ్యాంక్ భగవాన్, ఐ థ్యాంక్ అల్లా, ఐ థ్యాంక్ గాడ్. దేవుడికి థ్యాంక్ యూ చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ బ్రేక్, బికాస్ 13 years నుంచి, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 13 వయసు 13 నుంచి వయసు 32 వరకే ఐ వాజ్ ఓన్లీ నాన్ స్టాప్ వర్కింగ్. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్, హౌ షుడ్ ఐ గ్రో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నేను ఎలా గ్రో చెయ్యాలి? ఓకే, ముమైత్ ఖాన్ ఉంది, పన్నీ ఉంది, టాప్ సాంగ్స్ ఉంది, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఉంది, అన్నీ ఉంది. నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యాక్సిడెంట్ ముందు నాకు ఓన్లీ ఒక్క మాట ఆర్ విషయం తెలుసు, నేను హార్డ్ వర్కింగ్ చెయ్యాలి. ఐ డోంట్ వాంట్ మై మమ్ అండ్ డాడ్ టు డై పువర్. సో అది ఇంటెన్షన్ ఉంది, వేరే నాకు తెలియదు. బిల్ ఎలా పే చేయాలి, హౌ టు టాక్ టు నార్మల్ పీపుల్, హౌ అదర్స్ థింక్, అవుట్ సైడ్ వరల్డ్, బయటికి వరల్డ్ ఎలా ఉంది నాకు తెలియదు, మనుష్య ఎలా ఉంది నాకు తెలియదు. కానీ చాలా లైఫ్ లో ఓన్లీ సెట్ అండ్ హౌస్, సెట్ ఎండ్. సో 5:30 గెట్ అప్ ఇన్ ద హౌస్, రెడీ ఫర్ ద షూట్,
get ready, 8 o'clock shot, 6, 7 pack up in the evening. While Come back coming, to the home. come back home by 8, 8:30, 9, 9:30, fresh, 10 o'clock dinner, 10:30 padko. Then malli repeat same. Alage నేను కంటిన్యూస్ గా చేశాను. In the 20 years, sir? అవును. Okay. అవును. I can actually say అది ఆపరేషన్ తర్వాత నేను చెప్పాను that I am like రామ్జీ, like 20 years का वनवास खत्म करके I am back home. Okay. సో అది నాకు బట్ feel సమ్మన్ వచ్చింది. టోల్డ్ టు మీ, అంటే మీకు ఇన్సిడెంట్ అయిన తర్వాత మెమరీ లాస్ అయింది ఒక Oh 2 yeah. years అనేది Yeah. నిజమా? చాలా మెమరీ లాస్ అయింది. ముందు పాత ఏమి ఉంది, చాలా లాస్. ఓకే. నాకు తెలియదు, నేను చాలా ప్రెషర్ పెడతాను ఆలోచించడానికి కోసమే నా. ఓకే, ఫ్లాష్ బ్యాక్, చలో ఒక్కసారి వెళ్తాను ఫ్లాష్ బ్యాక్ కి, చాలా ప్రెషర్ పెడతాను, బట్ ఇట్స్ ఆల్ బ్లాంక్. It's black. అవును అవును, I don't remember. Even the anchors, the host, anchors, the people are coming for the interview. Anybody, normally, general గా also. ఇది తెలియక బయట పీపుల్ ఆమెకి యాటిట్యూడ్ కొంచెం ప్రౌడ్ అదంతా ఉంది, అందుకనే అలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అది రీజన్ కాదండి, ఇది ఎగ్జాక్ట్ రీజన్ పాపం. అవును అనుకోండి, పర్వాలేదు, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. మై ఫ్యామిలీకి తెలుసు, మై క్లోజ్ పీపుల్ కి తెలుసు నా హెల్త్ ఎలా ఉంది, నా మెంటల్ హెల్త్ ఎలా షుడ్ ఉంది. నో అబౌట్ ది సిచువేషన్. పీపుల్ రియల్లీ దే వద్దు డోంట్ రే, నో అబౌట్ ఎందుకు కావాలి అది, ఎందుకు నాకు వద్దు సింపతి, నాట్ సింపతి. నేదేనా ఎక్స్ప్లెనేషన్, నాకు వద్దు, ఎక్స్ప్లెనేషన్ చెయ్యొద్దు. బికాస్ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనా మళ్ళీ మళ్ళీ యూ హ్యావ్ టు కీప్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. వద్దు. యూ నో నా హౌ యూ ఆర్, యువర్ పేరెంట్స్ నోస్, మీ పేరెంట్స్ కి తెలుసు, యువర్ సిస్టర్ బ్రదర్. డోంట్ లైక్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఐ డోంట్ లైక్, వద్దు. బికాస్ వాట్ విల్ హ్యాపెన్, లైఫ్ ఇస్ గోనా మూవ్ ఆన్, లైఫ్ విల్ కమ్ బ్యాక్, లైఫ్ విల్ కీప్ గోయింగ్. వాట్స్ ద పాయింట్? యూ థింక్, మీరు ఆలోచించండి, ఏమి ఆలోచిస్తున్నారు నా గురించి, అది చెయ్యండి, ప్లీజ్ చెయ్యండి. అది నా లుక్అవుట్ కాదు. అది అట్లీస్ట్ మీరు వర్క్ చేసిన హీరోస్ గుర్తున్నారా? ఎవ్రీబడి, everybody. So you can tell me any 1 or 2 heroes. How sad, how I kill you. I'll tell you. Ram Charan, Allu Arjun, Mohan Babu, Chiranjeevi Garu, and then Gopi Chand, Mahesh Babu, and Suresh. నేను అడిగింది వర్క్ చేయని వాళ్ళు కాదు, వర్క్ చేసిన వాళ్ళు. నేను వర్క్ చేశాను. Okay. Not with Allu Arjun, but the first when I started working with Hare Krishna sir for Swami movie. Second, I worked with Sai, that is Puri Jagannath's brother. Third, I worked with Prabhas, Chhatrapati Kosam. Fourth, I worked with Mahesh Babu, Pokri Kosam. Fifth, then adi malli potundi. Then don't remember. Then your memory is hai na? Panni Kosam, yes. But like normally, general ga when you meet in any event or anything, అది నాకు అది లేదు. ఓకే. సో ఈవెన్ తెలుగు పీపుల్, మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్, దే డోంట్ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అవును. ఇఫ్ యు డోంట్ నో, కెన్ యు టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ? Yes please. My father was a manager in Mahindra & Mahindra Jeep and tractor in Mumbai. Mummy housewife proper ga. So including me, 3 sister, nenu youngest. Pedda sister 75 born. Second sister was a holy child, Zabain. So she's born after 9 years, after wish so much. And then Nenu love child. So 3 daughters meeru? 3 daughters. Okay. No brothers. Okay. So mummy muggarki ladka, how do you say, abbai laga, they have grown us. Mere abbai anukunta. Andaru 3, all 3 of us. Meer tomboy kada first nunchi kuda? Avunu, all 3 of us. But nenu koncham expressive. Iddaru expressive ledu, but undi. పప్పా సైడ్ అండ్ మమ్మీ సైడ్ కాంబో ఉంది. నార్మలీ ఒక పిల్ల మమ్మీ సైడ్, ఒక పిల్ల లైక్ యు నో एक बच्चा माँ जैसा, एक मिक्स रहता है. So ఇక్కడికి all 3 of them are mix of mom and dad, proper mixed breed of mom and dad. Oh, లవ్ మ్యారేజ్ మమ్మీ డాడీ? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓ, మమ్మీ తమిళియన్ ముస్లిం, రౌతర్. తమిళియనా మమ్మీ? అవును, మమ్మీ తమిళియన్ ముస్లిం, షీ సయ్యద్ రౌతర్. That is a mixed breed, sorry, not mix of Turkey and Kerala. Okay. Daddy is from Swat. Adi Pakistani. Avunu. Okay. Avunu. Dadi was from there. My father's mother akkadi nunchi partition time ki ikkadiki vacharu. Oh. Avunu. So nenu proper mixed breed of north and south. Okay.
Yeah. సో ఇప్పుడు అమ్మ నాన్న బాంబేలోనే ఉంటున్నారు. అవును మామ్ డాడ్ బాంబే, నేను born and brought up in Bombay, all 3 sisters. Hmm. We are proper Indian. There are no religion. After even coming from a conservative family, tarvata kuda మా ఇంటిలో కొంచెం లిబరల్ గా ఉంది. ఓకే నో ఫోర్సింగ్, నో ప్రెషరైజింగ్ లేదు. ఓకే మీకు ఏం ఇష్టం ఉంది అది చేయండి, బట్ రెస్పెక్ట్ఫుల్ గా చేయండి. ఓకే ఎవరు నా డోర్ కి రావద్దు, ఎవరు లైక్ వస్తారు, యుల్ బి అవుట్ ఫ్రమ్ ద హౌస్. ఓకే సో అది భయం చిన్నప్పుడు నుంచి. స్టార్టింగ్ వెన్ వి స్టార్టెడ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్, ఓకే ఫస్ట్ టైం బయటికి వెళ్ళారు పన్ని కోసం. ఓకే సో ఆ టైం మమ్మీ చెప్పారు క్లియర్ గా, నాకు మా సిస్టర్స్ అబ్బాయికి చెప్పారు, నేను అలౌడ్ చేస్తాను. మీ ఫాదర్ కి లైక్ ఇఫ్ హీ గెట్ టు నో దెన్ హిల్ కిల్ మీ, బట్ లక్కీలీ we maintain that respect, that dignity of father and mother, and understanding iddar dagarki vachindi from mom, dad, and from us also. I guess that's how it works, because all 3 of us abadam mata ledu, note lo abadam mata ledu. Mummy every time she says meeku bhayam oddu, because you will get, like, you know, డోంట్ గెట్, నాకు తెలియదు తెలుగులో ఎలా చెప్పాలి, మీరు చెప్పండి. మై మదర్ యూస్ టు సే, డోంట్ లై అవుట్ ఆఫ్ బీయింగ్ స్కేర్డ్. ఓకే దట్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ us, సో యూ డోంట్ లై, సే, then we'll get to know what is the problem, and we are your parents, we know what is better for you guys, let us guide you, tomorrow you will live your life. సో అలాగే ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలు కాబట్టి ఏదున్నా కానీ ఓపెన్ గా ఓపెన్ గా లాయ్ అబద్ధం వద్దు. ఓన్లీ అది కొట్టడానికి భయం ఉంది, సో అబద్ధం చెప్పద్దు. बोलते नहीं कुछ गलत गाली सुन लेने के लिए तुम डर के झूठ क्यों बोलना. అలాగే సో చిన్నప్పుడు నుంచి అది నేను వింటూనే ఉన్నాను మమ్మీ సే. మమ్మీ పప్పా అందరూ అది చెప్తారు. సో మేబీ నేను అలాగే సూపర్. Like, I don't want to lie, I don't want to cheat you, I don't want to do anything with you. You live your life, let me live my life. Super. నా దగ్గరికి పన్ని ఉంది, నేను అది పన్ని చేస్తా. మీ దగ్గరికి ఏమి పన్ని ఉంది, మీరు పన్ని. వేరే వాళ్ళు కూడా మీ లైఫ్ లో ఇన్వాల్వ్ అయినా గానీ you don't involve in my life, I don't want to know your personal life. నాకు చెప్పొద్దు. అలాగే సూపర్. సో డే 1 నుంచి మమ్మీ చెప్పారు, ఎక్స్ట్రా లగేజ్ వద్దు లైఫ్ కి, వద్దు ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు. మీ దగ్గరికి డబ్బు ఉంది, అందరూ మీ ఫ్రెండ్స్, అందరూ మీ వెల్ విషర్, అందరూ వస్తారు. బట్ మీ దగ్గరికి డబ్బు లేదు, ఆ టైం కి యూ విల్ సీ ద ట్రూత్. సో బిఫోర్ దట్ హ్యాపెన్స్, అలా జరిగిందా మీ లైఫ్ లో? లేదు, బికాజ్ మమ్మీ పప్పాకి జరిగింది. వి ఆల్ వర్ యంగ్, చిన్న, వి డిడ్ంట్ న్యూ. మమ్మీ అండ్ డాడ్ నెవర్ ఏమి టైం కి చెప్పలేదు దట్ వీఆర్ గెటింగ్ పువర్. ఓకే, దే నెవర్ సెడ్. లోపలికి లైక్ బిసైడ్ ఓన్లీ పక్కన. సో ఆ ప్రాపర్టీ నా దాదాస్ ప్రాపర్టీ, ఫాదర్ ప్రాపర్టీ, వీఆర్ ద ఓనర్స్. తర్వాత మొత్తం టెనెంట్. సో ఇది బస్తీ లాగా టైం. ఓకే. సో ఆ టైం యు నో హౌ దే యూస్ టు బి. సో మై హౌస్, మై బడే పాపా హౌస్, మై అంకుల్ హౌసెస్, అందరూ ఉన్నాను. బట్ ఆర్ ప్రాబ్లం టైం కి ఒక్క అంకుల్ కూడా, for me or my sister or for my father or for my mother, they did not give a single gift also. Even for the Eid or for anything. So adi mummy chusanu. We were small, but she was not small, no. ఇప్పుడు మీకు బాంబేలో బిగ్ హౌస్ ఉందా? అవును రే, సూపర్. ఇప్పుడు చాలా టచ్ వుడ్, చాలా ప్రాపర్టీ బాగా ఉంది. మమ్మీ అన్ని చూశారు. మా డబ్బు కూడా మమ్మీకి నేను ఇస్తాను. ఇప్పటి వరకు నాకు తెలియదు నేను ఎంత मैंने कितना कमाया. I don't know how much I have earned till today. So that's బాంబేలో 50 crores పెట్టి ఇల్లు కట్టారంట కదా మీరు? फिर क्या బాంబేలో 50 crores హౌస్? ఎవరు చెప్పారు? ఇది అబద్ధం, అబద్ధం మాట. ఎవరు చెప్పారు? కోనేమో, అది అబద్ధం మాట, అది కరెక్ట్ కాదు. 5 crores ఆల్మోస్ట్. ఓకే, 5, 8 అలాగే. సో ఒకటి హౌస్ లేదు నా. సరే, కానీ ముమైత్ ఒక 30-35 years బ్యాక్ మేమందరం వినేవాళ్ళం. అంటే జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు,
అండ్ సిల్క్ స్మిత గారు, అవును. అనురాధ గారు, డిస్కో శాంతి గారు, అవును. వీళ్ళే ఐటమ్ సాంగ్ కి డాన్సర్స్ అంటే వీళ్ళే చేయాలి. Yes. అండ్ వీళ్ళని రీప్లేస్ చేసే వాళ్ళు ఇంకెవరు రారు ఇండస్ట్రీకి అని అవును. అన్నారు. కానీ నిజంగా చెప్తున్నాను, ముమైత్ ఖాన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ గుర్తొచ్చేసారు. ఒక్కసారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు. Yes. డాన్స్ అంటే ఓ పెద్ద పెద్ద స్టెప్లు వేసేయాలి అలా అవును. కాదు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. Grace. అది చాలా ఇంపార్టెంట్ ఒక అవును. డాన్సర్ కి. అవును. అది మళ్ళీ మీరు బిగ్ స్క్రీన్ మీద మీ ద్వారా వాళ్ళందరినీ గుర్తు చేశారు మాకు. అవును. బట్ అలాంటి ఒక స్టార్డమ్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ చిన్న ఏజ్ లో ఉన్నారు కదా, ఇంత బ్రెయిన్ ఆలోచించే టైం లేదు ఆ టైంకి. ప్లీజ్ అర్థం తీసుకోండి ఒక్కసారి. నేను స్టార్ట్ చేశాను యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. అది లేబర్ జాబ్, అది చాలా హార్డ్ వర్క్ జాబ్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బట్ ఐ నీడ్ టు స్పీక్ ద ట్రూత్. ఓకే, అది చాలా హార్డ్ వర్కింగ్ జాబ్. యూ డోంట్ గెట్ టైమ్ టు స్లీప్, ఈట్, బట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్ వెన్ ఎవర్ సెట్ లో ఉంది. యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్. సో ది హ్యాబిట్ అయింది నాకు. నేను ముంబై నుంచి వచ్చాను, ఇక్కడికి కల్చర్ వేరే, ఎగ్జాక్ట్లీ అక్కడికి కల్చర్ వేరే. అక్కడికి ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ అ స్టార్, యాజ్ అ డాన్సర్ వీ డోంట్ డిస్టర్బ్. We want to click selfie and all that, but inta craze ledu jitna we have in south. Ardhamaindi. So na culture vere altogether. And then coming here, working here, what will I know? Naku em teliyali cheppandi that I am supposed to go touch the feet, I am supposed to do all that. Am I supposed to sit beside the monitor, speak to the hero, director and producer? నేను ఏం చెయ్యాలి నాకు తెలియదు. యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ మెంటాలిటీ, సెట్ కి వెళ్ళి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ హై చేసి ఐ నో ఐఎమ్ వర్కింగ్ విత్ ద బెస్ట్ పీపుల్. ఇండస్ట్రీకి బెస్ట్ పీపుల్ తోటి నేను వర్క్ చేస్తాను. మై మైండ్ లో ఓకే అమేజింగ్ ఆపర్చునిటీ మున్ను, యూ నీడ్ టు గివ్ యువర్ బెస్ట్. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. You need to make sure your lip syncs are good, your costumes are good, you're looking good, you're looking the best, so that the director or the producer should call you after seeing your work. Adi intention nadi. So I enter the set, hello, hi, oh hi, nice to meet you, namaskar, and then start practicing and one take. So mind lo, even I'm known as one take artist. Munnu one take, munnu lopal nunchi nen cheptanu. Okay, one take, you have to do this way, you have to. Munnu ek take varna izzat. అది భయం, బికాస్ లిరిక్స్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా పోకిరి లాంటి సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసేసారు. yes, as a first song मुन्ना भाई MBBS. అవును. देख ले आंखों में आंखें डाल सीख ले. ఆ టైం కి నేను 17 years old. ఓకే. తో నేను చిన్న ఆల్రెడీ. పోకిరి అప్పుడు 18 years. 18 and a half, 18. ఓకే. So you guys ask me, what is your experience with this hero, that hero? I'm happy and lucky. Like I got a good, amazing chance. But మీరు అర్థం తీసుకోవాలి, my mind లో only నేను ఉన్నాను. So after every shot, నేను మానిటర్ దగ్గరికి కూర్చోలేదు. I used to directly sit with the sound guy. ఎందుకు? లిరిక్స్ remembering. Okay. Why I have to remember next shot if I don't remember for, like, you know, many shots will keep happening and I don't want a one take. I want to be one take. No retakes 20 times, 15 times. Oddu na per potundi. Because of my hard work, because of my sincerity, because of all that, it was my luck. Today Mumayt is there. Worked hard. కాదు, ఇప్పటికి పోకిరిలో ఆ సాంగ్ పాడుతుంటే ఆ లిప్ సింక్ అలానే వస్తుంది కదా మీకు? అవును. ఒక 2 lines పాడండి. ఇప్పటికింకా నా వయస్సు నింద 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాడే. Yes. Is it? ఇది దీంట్లో మన మల్లన్న మూవీలో. అవును. యా పేరే మిన కుమారి
Oh, I remember all of them. I remember. ఆ పేరు నా నా ఊరే ఊరు కన్యాకుమారి, పోలమ్మా కుదుర సవారి, శైలమ్మా సమ్మకచారి, నా పట్టు 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 సుందరి, నిన్న తొట్టు 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 నీ గొబ్బరి, యా పేర్ యా పేర్ యా పేర్ యారే యారే. దట్ యోగి సాంగ్. Oh yes, Orori Yogi. But not much, I know, but I can do the lip sync. Okay. Yeah. I'm not gonna sing. Stop it. You're making me dance and sing. సో ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు అంటే ఏమని చెప్తారు? Very humble, very simple guy. Very humble. Yeah. Very simple guy. Touch wood. Yes. ప్రభాస్ గారు? Same. He's also one simple guy. He's a very simple person. Very shy, introvert. Yeah. Whoever I've met, they're all very good people. కానీ మీ ఎక్స్ప్రెషన్స్, మీ డాన్స్ చూసి అందరూ మంచి కాంప్లిమెంట్ ఇస్తారు కదా సెట్ లో, డెఫినెట్ గా. లేదు, నేను ఇంత అటెన్షన్ పే చేయను. ఓకే. నిజంగా. That's what I'm saying. I only work. Nobody's gonna believe. Oh. Only worked. Only work. Nothing, no attention anywhere. అందుకే అందరూ నాకు arrogant చెప్తారు. That I'm arrogant, I have attitude problem, I don't talk to people. How can I tell them? Dude, I'm from Mumbai, background dancer, as a labor mind. Okay. I want to do my best. కానీ నా ఈ ఇండస్ట్రీలో no godfather. My father is not a producer, director or a distributor. So I only concentrated on me. నేను ఏమి ప్లేస్ కి కాన్సన్ట్రేట్ ఆర్ ఫర్ ఎనీబడి ఐ డెంట్. That's why you see I did A grade movies, B grade movies, C grade movies, television, reality shows, character, female oriented. నేను అన్ని పని చేశాను. సో ఇక్కడ ఏ బి అని చెప్పారు, ఓకే, గానీ సి గ్రేడ్ మూవీ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఇది నా జాబ్. ఇది ఐ నీడ్ టు రెస్పెక్ట్. ఓకే. వాట్ ఎవర్ క్లాస్ ఇట్ ఇస్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్. అందుకే ఐ డోంట్ వాంటెడ్ టు బికమ్ ముమాయత్ ఖాన్. కానీ నేను ఇంత ప్లాన్ చెయ్యలేదు. డోంట్ థింక్ మచ్ అబౌట్ గ్రేడ్స్. నో గ్రేడ్స్, నథింగ్. పని వస్తుంది, మీకు డబ్బు వస్తుంది, మీరు హార్డ్ వర్కింగ్ చేయండి. సింపుల్. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా 2 సీజన్స్ వచ్చారు కదా? యా. సీజన్ 1 కూడా ఫర్ ద టీవీ అండ్ సీజన్ 1 కూడా ఫర్ ఓటీటీ. ముమైత్ అంటే ఒకనొక టైంలో ఎందుకు మీ మీద న్యూస్ వచ్చింది, ముమైత్ ఫుల్ గా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారు, కంటిన్యూగా డ్రగ్స్ తీసుకొని వెయిట్ తగ్గిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అండ్ హెల్త్ ఇష్యూ వల్ల కూడా కోమాలకు వెళ్ళారు మీరు చెప్పింది. అంటే మీరేమో ఈ దెబ్బ తగలటం వల్ల కోమా అన్నారు, బికాస్ ఆఫ్ డ్రగ్ ఓవర్ గా తీసుకొని అండ్ ఫుల్ గా కోమాల్లోకి వెళ్ళిపోయింది. నిజమా అది? What I think, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనున్నా, ఏమి చెప్తూనే ఉన్నాను. బికాస్ దే వాంట్ టు పోక్ మీ సో దట్ ఐ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఐ డోంట్ వాంట్ టు. మీరు చెప్పండి, ఏం చెప్తారు అది చెప్పండి. బికాస్ అది కూడా అబద్ధం మాట. అది మొత్తం అబద్ధం మాట. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏమైంది జరిగింది. సో హౌ పాసిబుల్? అండ్ ఐఎమ్ ఆన్ లివిపిల్ మెడిసిన్, సీజర్ అటాక్ మెడిసిన్ లో 4 years. ఓకే. Because I was on seizure attack medicine for 4 years, నేను లావుగా అయ్యాను. మై స్కిన్ పోయింది. చూడు మొత్తం ఇది బాయిల్స్. యువర్ హార్మోన్స్ విల్ చేంజ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 32 యాక్సిడెంట్ అయింది. లివిపిల్ మెడిసిన్ 1500 mg twice a day 4 years కంటిన్యూస్లీ ఎవ్రీ డే. సో బ్లడ్ కి మొత్తం మెడిసిన్, హార్మోన్స్ చేంజ్. సో పీరియడ్స్ ముందు ఒక్కొక్క బాయిల్ వస్తుంది. సో దిస్ హోల్ రెడ్ బాయిల్, it leaves a hole. It's not holes, literally boils, holes పెడతారు. It's still better now. It's been 5 years I'm working. It was very bad. It's an hormones change. It's a medical issue. That's why I don't pay so much attention to them. Because they don't know the truth. They don't know the truth. They will speak. Because waiting for me to give an explanation, I'll not give. Try your level best. You want to put me down. Try your level best. I'll not give. Try. ఇప్పుడు నేను చెప్పాను ఏం జరిగింది, ఇది అది చేశాను, నేను చూస్తాను. I slipped in my own house. తెలియదు ఎగ్జాక్ట్ గా ఈ రీజన్ ఎవరికి తెలియదు అసలు. Then
and see how they talk rubbish. That's why now you know why I stay away. ఇష్యూ వచ్చినా గానీ దాంట్లో ముమైత్ నేమ్ ఉంటుంది. No problem. దేవుడు ఫేమ్ ఇచ్చారు, దేవుడు పబ్లిక్ హ్యూమిలియేషన్ కూడా ఇస్తాను, నేను తీసుకుంటా, పర్వాలేదు. I'll take. He gave me good name, no? I'll take this. Bring it on. No problem. Bring it on. చాలా చూసాను లైఫ్ లో, ఇది వెరీ స్మాల్, వెరీ స్మాల్, వెరీ స్మాల్. చాలా చూసాను, ఇది వెరీ స్మాల్. సో ఇట్ విల్ నాట్ చేంజ్ మీ. ఇది నాకు బ్రేక్ కూడా చేయొద్దు. ఇట్ విల్ నాట్ ఈవెన్ చేంజ్ మీ. ఐఎమ్ నాట్ గోనా చేంజ్. దిస్ ఇస్ ముమైత్. ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 సేమ్ ముమైత్ ఉంది. ఓకే, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది వస్తుంది. ఇక్కడే ఉంది, ఇద్దరు ఉంది, ఇద్దరే. నేను రుక్తా. ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఐ డోంట్ లై. ఓకే, చిన్నప్పుడు నుంచి ఐ డోంట్ చీట్ పీపుల్, ఐ డోంట్ లై. ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ నేను పని చేశాను. ఐ హావ్ గివెన్ ద మనీ బ్యాక్. ఏ ఎక్స్ట్రా मेरे को नहीं चाहिए. I have given the money back. So because I was like that, దేవుడు నాతోటి ఉంది. దేవుడు is there with me. I don't need human beings. It's okay. I will earn human beings. Okay. But I'll not give my explanation. You think? బట్ ఈ ఐటమ్ సాంగ్స్ చేసేటప్పుడు ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క సజెషన్ ఇస్తారు మనకి. సో అప్పుడు సర్జరీస్ చాలా నీడ్ ఉంటుంది కూడా. కరెక్ట్. మీ లైఫ్ లో మీకు చాలా సర్జరీస్ జరిగాయి? లేదు. ఎవరు చెప్పారు? ఏం సర్జరీ చెప్పండి. విత్ సర్జరీ లిప్ ని. ఇది మొత్తం న్యాచురల్, మీకు తెలుసు, అందరూ అది చెప్తారు. I'll give you number of a proper dermatologist, Amrin Bano, Briller Clinic, బంజారా హిల్స్ या జూబ్లీ హిల్స్ లో ఉన్నాను. కాల్ హర్, ఆస్క్ హర్. ఆ అమ్మాయి నాకు 5 years నుంచి పరిచయం ఉంది. లైక్ యంగర్ సిస్టర్. పోకిరి యోగి టైంలో ముమత్ సర్జరీస్ గురించి. ఇది మొత్తం జీన్స్, మై మమ్మీ పప్పా జీన్స్. వై విల్ ఐ డూ? చూడండి, ఇప్పుడు కూడా ఇది లైన్స్ ఉంది చూడండి. అవును, వేర్ ఇస్ ద బోటాక్స్ అంతా. దెన్ చూడండి, ఇది ఇక్కడ కూడా లైన్ ఉంది. బోటాక్స్ యూజ్ చేయరా? లేదు. ఓకే. Only 5 years I'm working on this boils. Okay. This holes. 5 years nunchi ye poora I'm working only on that. Okay. Nothing else I'm touching. So nenu emi cheyaledu. Natural. Full natural. Nizanga. It's a mixed breed. Okay. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? తెలియదు కానీ పని చాలా ఇంపార్టెంట్. ఓకే. అవును, బికాజ్ చిన్నప్పుడు నుంచి చాలా సాక్రిఫైస్ చేశారు. నో లవ్ ప్రపోజల్స్ ఏం రాలేదా? లవ్ ప్రపోజల్స్ మీకు? I think I'm dating someone. Okay. But I'm not sure. Because ఇప్పుడు మైండ్ Now you are dating with? Yeah. Oh, now Hyderabad actor? లేదు, no actor. I date normal people. I date normal people. I don't like. Okay. Where you work, you do something hanky panky, it's no good. తెలుగు అబ్బాయా? లేదు, నార్త్. నార్త్. లేదు, నార్త్. ఓకే. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు? తెలియదు. సో ఇప్పుడు డేట్ చేస్తున్నారు, ఫిజికల్ గా అంతా అయిపోయిన తర్వాత నాకు నీకు వద్దు, నాకు సెట్ అవ్వదు మీతో అని చెప్పేసి వెళ్ళిపోతే? ఓకే. నో ప్రాబ్లం. ఎమోషనల్ ఎంత కాదు, అందుకే నేను చెప్తాను, నేను చాలా సాక్రిఫైస్ చేశాను నా లైఫ్ లో. అది ప్రాక్టీస్ ఉంది నాకు. రియాలిటీ, ఐ క్యాచ్ ఆఫ్ రియాలిటీ. ఐ లైక్ టు నో ద ట్రూత్. ఇట్ ఈస్ హర్ట్ఫుల్, బట్ at least I get an option. అర్థమైంది? నేను ఎమోషనల్ ఫూల్ కాదు. ఐఎమ్ వెరీ సెన్సిటివ్, ఐఎమ్ వెరీ ఎమోషనల్, బట్ ఐఎమ్ నాట్ అ ఫూల్. You love me, you'll stay. You don't love me, go away. Go away. Simple. ఇంట్లో మమ్మీ పప్పా, సిబ్లింగ్స్, ఫ్యామిలీ ఉంది. దే ఆర్ ఇంపార్టెంట్. ఇది మీ ఇష్టం ఉంది నా. నేమ్ ఏంటి మీ ఇప్పుడు డేట్ చేసే అతను? నేను చెప్పను. స్టాప్ ఇట్. నార్త్ ఇండియన్ కదా, నో ప్రాబ్లం. చాలా ప్రాబ్లం. నేను పేరు చెప్పను. బట్ రోషన్, ఐ కీప్ మై లైఫ్ వెరీ సింపుల్. ఓకే. టెంపుల్ కి వెళ్తావు? Yes. ఓ, చర్చికి? Everywhere. ఓ, I'm a spiritual person.
your Bhagwan is my Bhagwan, his Bhagwan is my Bhagwan, your everybody's Bhagwan is my Bhagwan. Super, great. Simple. Because I believe there is one entity will take care of us. And I'm an example. సూపర్. ఉమైత్ విలేక్ గురించి మనం మాట్లాడుకుందాం బిఫోర్. అవును. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తున్నాం 2 lakh అని 3 lakh అని కోర్స్ కి 2 months 3 months కోర్స్ కి ఏదో చార్జ్ చేస్తారు. అవును. అండ్ విలేక్ లో ఎలా? వీలైక్ కి నేను చాలా సింపుల్ గా పెట్టాను అందరూ కోసం. 50,000 లో మీ ప్రో డిప్లొమా మేకప్ విత్ సర్టిఫైడ్ కోర్సెస్ నేను ఇస్తాను. సింగిల్ కోర్సెస్ 25 నుంచి స్టార్ట్. విత్ ద ప్లేస్మెంట్, విత్ ద ప్రాపర్ జాబ్ అన్ని నేను మీకు నేర్చుకుంటా. లైక్ అన్ని ఐ విల్, హౌ డు యు సే, ఐ విల్ మేక్ యూ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. తెలుగులో ఎలా చెప్పాలి? మీరు అన్ని నేర్చుకునేలాగా చేస్తాం. అంతే కదా? అవును. సో ఆల్ యువర్ ప్రో కోర్సెస్, మేకప్, హెయిర్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైలింగ్, everything certified, you will get it all under 50,000. Okay. And very nearby? Yes, nearby your Yusufgura. Yes. And your metro station is nearby. Anduke transport kuda nenu adi mind ki petti nenu location choosanu. I just didn't buy the location or like, just didn't put the location. I literally thought about all the transportation, especially for the kids. Okay. సో లైఫ్ లో ఇంత ఓపెన్ గా మాట్లాడతావు ముమైత్, ఎందుకు ఇంత కోపం, కాంట్రవర్సీగా ఉంటారు ఎక్కువ, కాంట్రవర్షియల్ థింగ్స్ ఎక్కువ మాట్లాడతారు. ఈవెన్ యానిమాస్టర్ తో కూడా ఆ షోలో ఏదో ఒక గొడవ. హలో, నేను అబద్ధం చెప్పను. ఫర్ మీ టాక్ రైట్. ఇప్పుడు మొత్తం విజువల్ ఉంది. హలో, దే ఆర్ గోనా ఎండ్ అప్ బికమింగ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. ఓకే. నేను యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వచ్చారు. So synchronization is chala important. Property toni visual ivvaddu. Don't give with the property, you loud property you will show and no. There was a challenge. We told them do a grace dance. They couldn't do it. Because under body lo gymnast. Avunu. Under body lo mottam adi heppave undi, but face grace, బాడీ గ్రేస్ లేదు, అది ఇంపార్టెంట్. సో మై హోల్ పాయింట్ ఫర్ యశ్వంత్ ఆర్ యానిమాస్టర్, సింపుల్. ఐ అండర్స్టాండ్ యూ గైస్ డిడ్ంట్ స్టార్టెడ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. మీ నాలెడ్జ్ వేరే. యూ స్టార్టెడ్ ఆన్ ద రియాలిటీ షో. యోర్ నాలెడ్జ్ విల్ బి డిఫరెంట్ దెన్ మై నాలెడ్జ్. నేను ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా స్టార్ట్ చేశాను. ముందు ఫర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వాట్ ఈస్ their respect and dignity, if there is an artist, there are 2 dancers here and 2 dancers here. These 4 dancers are known as the best dancers. Avunu. You know the pain of background dancer. Then teach them the synchronicity. Yaar, come on. You can see sync is not happening, only outfit is good and the property they are taking here and there. Okay. My knowledge is different than yours. ఈవెన్ బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలానే ఓపెన్ గా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్. అవును. ఎనీవేర్. ఈవెన్ గోవాలో కూడా ఏదో క్యాబ్ డ్రైవర్ తో అబ్బా ఒక గొడవ. That one guy, oh my god. మిమ్మల్ని మర్డర్ చేయబోయాడా లేకపోతే ఏంటది? మర్డర్ లేదు. అరే బాపురే, ఓ బాపురే. They decided, అందరూ డిసైడ్ చేశారు ఫ్యామిలీ కే లాక్డౌన్ ముందు ఒక్క ఇంటికి వెళ్ళి, బికాస్ నౌ वी ऑल हैव आवर ओन हाउस. माय मम एंड डैड ट्रैवल एवरीवेयर. मन है उनका बड़ी बेटी के साथ, जबाइन मेरे साथ, इट्स देयर इष्टम. సో ఆ టైం డిసైడ్ చేశాను కి ఎవ్రీ బర్త్డే, అగర్ అభి బ్రదర్ ఇన్ లా బర్త్డే వస్తుంది, విల్ గో టు ముంబై. ఎవ్రీబడి కమ్ టు ముంబై, విల్ సెలబ్రేట్ ఫ్యామిలీ టుగెదర్ దట్ బర్త్డే. Then the next birthday is mine, 1st September. Everybody came to Hyderabad. We celebrated my birthday. Then the next birthday is 17th for Zabain. She stays in Goa. So before my mom and dad left for Goa airport, you call from. I'm not spoiling your brand. I'm sorry, but I have to speak the truth. From Uber, you call for cabs and all that. So I called for the airport. So our time, my abbai vacharu. చూసి, అరే మేడం, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, మేరీ మమ్మీ ఆ గయో. మిమ్మల్ని అన్న కరెక్ట్ అన్నయ్య, మై మామ్ డాడ్ మై సిస్టర్, జాగ్రత్తగా మీరు తీసుకోండి, లైక్ చూసుకోండి, एयरपोर्ट की ये सामान है लेकर जाओ, एक एक पिक्चर में ना अन्ना में देती है, आप ये करो ना, I'll do it, because door నేను ఓపెన్ చేశాను. I guess while going, మమ్మీ అడిగారు, ఏ బేటా
मैडम की गोवा देखिए ना, इसका बड़ा बहन है, इसका बर्थडे है, गोवा आने का है, फ्लाइट नहीं है बेटा, तेरे पास पेपर वेपर सब है, तू जाता बाहर लेकर। मम्मी अड़ गया रू, हाँ मैडम है सब है, ये वो है, इतना सा है राजू, आई नो हिज नेम स्टिल, एंड थैंक गॉड आई डिडंट स्पीक, जावेद यूज्ड टू स्पीक, आई हैव नेवर स्पोकन, इतना सा, हाँ मैडम मैं करता है, ये करता है, वो हो गया द गाय। मम्मी वेंट, एवरीथिंग हैपेंड, मम्मी कॉल्ड मी आफ्टर रीचिंग गोवा, ए बेटा आई स्पोक टू द ड्राइवर, देख उसके पास पूरा सब है, पेपर वेपर और अच्छा बच्चा दिख रहा, देख तेरा फैन भी है, तेरे को जागरता का गोवा लेकर आएगा। व्हाट बॉर्डर कम्स बिफोर क्या गोवा? कर्नाटका बॉर्डर। पेपर दिखाना है ना, यू आर मूविंग तो यू हैव टू शो ही डजंट हैव पेपर, ले दो आप बाय करके, स्टॉप, फाइन आ रहा है कितना, 3000 5000 फाइन। आई लुक्ड एट जावेद, मैंने कहा ये तो बोला इसके पेपर सब है, माय ब्रेन इज हर्टिंग। आई लुक्ड एट जावेद, मैंने जावेद क्यों हो रहा, सब तो पूछे थे ना, दिस इज हाउ आई टॉक, लाइक वी आस्क्ड एवरीथिंग, नो अन्नी अड़ग्यारू ना, ఉంది లేదు పేపర్ ఉంది లేదు ఇంత డబ్బు వాట్ దిస్ దట్, హౌ కమ్ హీ డజంట్ హ్యావ్ పేపర్ వైల్ క్రాసింగ్, ఈ క్యా హై, నాకు తెలీదు, బయటికి వెళ్ళారు ఆ ఆఫీసర్ తోటి ఏం మాట్లాడారు నాకు తెలియదు, बच्ची तरह मैडम सॉरी सॉरी सॉरी, हाँ मैडम सॉरी सॉरी, हाँ सॉरी वो पेपर है ना, अरे सॉरी नहीं अभी हम पहुंचेगा ना विद इन इवनिंग में मैं पेपर कराएगा मैडम, जाने के टाइम कोई प्रॉब्लम नहीं होगा। He's saying that. We reached Goa at my sister place. See my mother. नाकू अड़गतारू, हे आ अब्बाई एंट की ओके ना, बेचारा रात भर चलाया, सोएगा घर में। नहीं मम्मी, नहीं मम्मी, ये फैन है, घर तक का नहीं, ड्राइवर आया इसके पास पेपर नहीं था। मम्मी झूठ बात किया इसने, मत। My mom wanted him to stay at home because he drove me the whole night. Again I have a proof that I've taken it out from the bank and I wanted to give him half of the amount because ముందు చెప్పారు అన్నయ్య ఇప్పుడు నేను ఇస్తాను హాఫ్, తర్వాత మళ్ళీ నా సొసైటీలో యూ డ్రాప్ మీ, ఐఎమ్ గివింగ్ యూ హాఫ్ మనీ, కరెక్ట్? स्टिल I took out the money, I gave him half का भी half, ठीक है? After giving that, again the border will come, same problem, dude, yeah. And then తర్వాత బయట వెన్నక నుంచి రాడ్ తీసుకొని సైడ్ కి పెడతారు, హా, జస్ట్ టు స్కేర్ మీ. ఐ స్టిల్ డిడ్ంట్ బॉदर, కానీ मॉली ఉంది, కుక్క, आगे जावेद बैठता है, आई डोंट सिट, जावेद था, वो रॉड निकाला, मैं बोली इसकी माँ का, मैं जावेद को देख रही, ये क्या है, रुक जा देखते, एंड जावेद इज गे, अब्बाई का दो अम्माई, more waste fellow, I'm sorry, I love him but he's more waste. I'm looking at him and more like I'm a boy. Roshan, he speed out so badly, continuously, धाड़ धूड़ धड़ा धूड़ धाड़ धूड़, गाड़ी फास्ट भगाया to scare me. As soon as we reached, नहीं और 2 दिन का आपने पैसा नहीं दिया, पैसा देना है, मैं है कौन सा पैसा, नहीं ये पैसा, मैंने ए भाई पकड़, ए रख, चलता वन, वॉचमैन रे भाई निकल इसको और इसकी गाड़ी को बाहर यहां से निकल, that's it. I gave him his money, balance amount కూడా అది కూడా ప్రూఫ్ ఉంది, నేను ఇస్తాను, ఏ లేరే తేరా उसके, ఏ భయ్యా ఇది మీ బండి నా, చచ్చిపోయింది మీ బండి, ఇంత ఫాస్ట్ గా he has done it, your bandi is gone, so you better see your bandi first. He is to gone because he is asking for extra money for what I don't know, but I have given the money already, whatever the balance, so now better get out from here. काटा फोन गया, నాకు తెలియదు 3 days తర్వాత वही బండి में बैठ गए, मुमैद खान నాకు చీట్ చేశాను 15,000, अरे shame on you idiot. When the police guy asked, you said no डब्बू इచ్చారు, but वहां पे जो रिया था ना खाए पिए तो उसका पैसा नहीं दिया. You're lying to the police only, you're lying, you're making 2 story. తెలుగు గయా, అవును ఓకే, అవును, టచ్ లో ఉన్నాడు ఎప్పటికి లేదు భయ్యా, and I don't speak
ఎన్ని టైటిల్స్ ఉన్నాయి మొత్తం 10. మీకు 10 10 అంటే ఎందుకు 10 అంటే దానికి ఏమన్నా లేదు ఇప్పుడు వరకే 10 ఉంది. ఆబ్వియస్లీ ఐ డూ మోర్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టాటూ అండ్ This is a star and this is your dream catcher with your peace sign. వేర్ ఇస్ మై This నేమ్ is I am me, I am free. And then వేర్ ఇస్ మై నేమ్ లేదు రోషన్ మీ నేమ్ పేరు లేదు ఇక్కడ వేయించు ఇద్దరు నాకు రోషన్ ఓకే ఇక్కడికి ఇది ఖాళీ ఉంది. Huh? ఆ సాంగ్ లో ఉంటుంది కదా ఇప్పటికి ఇంకా నా వయసు అవును. ఇక్కడ టాటూ ఒకటి లేదు ఇక్కడికి ఒకటి ఇక్కడికి ఒకటి బ్యాక్ కి ఇక్కడికి 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 ఉంది ఇక్కడికి ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది. ఓన్లీ ఆ సాంగ్ కోసమే ఆ టాటూస్ లేదు నేను ఉమైద్ ఖాన్ లేదు. ఐ వుడ్ బీ ఇన్ గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ ఫర్ మోస్ట్ టాటూ అండ్ పియర్సింగ్. నాకు చాలా ఇష్టం. ఓకే Not show off కోసం because oh look at me I'm so strong and this and that. Nice tongue. A nice tongue. Yeah, I love the tongue. చూసారు అన్నయ్య. సో ఇది ఒకటేనా ఉంది ఇప్పుడు ఒకటే ఉంది. ఒకటే ఉంది. Yeah. అది ఒకటే పర్మనెంట్ అవును. ఇట్స్ జస్ట్ లైక్ ఇయరింగ్ లాగా ఉంది ఇప్పుడు. ప్రాబ్లం ఉండదా లేదు. ఫుడ్ తినేటప్పుడు లేదు లేదు నో ప్రాబ్లం కాదు అప్పటి నుంచి ఉందా కంటిన్యూగా 18 years. అది 18 years I was 18 years old. ఆ టైం నుంచి యా నోబడీ డిడ్ ఇట్. అసలుకి నో ఛాన్స్ అసలుకి అది కావాలి. డూ ఇట్ కాపీ అండ్ డూ ఇట్. కదా ఇప్పుడు ఇప్పటికి ఇంకా నా వయసు పోకిరి సాంగ్ అప్పుడు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్ మీరు? నేను చెప్పాను బట్ చెప్పారు ఆల్రెడీ 3 lakhs. ఆ టైం ఆ టైంలో యోగి సేమ్ 3 lakhs. యా యా అప్పులో ఐటమ్ సాంగ్ 3 lakhs అంటే పెద్ద విషయం కదా. అవును అవును బట్ నేను ఈవెన్ హార్డ్ వర్కింగ్ నో సో దట్స్ వై దే యూస్ టు పే మీ. అదర్వైజ్ యూ థింక్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ విల్ పే? నోబడీ పేస్. ఎవ్రీబడి నెగోషియేట్ అండ్ సేవ్ మనీ బట్ బికాస్ నేను ఆ వర్త్ అందుకే నాకు పే సో చేశారు. ఇప్పుడు మీ టైంలో ఐటమ్ సాంగ్ అన్నారు. అవును ఇప్పుడు హీరోయిన్ చేస్తుంటే దాన్ని స్పెషల్ సాంగ్ అంటున్నారు. అవును 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 నేమ్ మార్చేశారు. పర్వాలేదు బట్ ఇది సేమ్. ఓకే Same. ఎలా అనిపిస్తుంది? అప్పుడు మీరు చేశారు ఇప్పుడు హీరోయిన్స్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఆల్ ఆర్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆర్ డూయింగ్ ఇట్. కానీ నౌ యు నో ఐ వాజ్ ఆన్ అ గుడ్ పొజిషన్ విత్ అ గుడ్ స్టాండర్డ్ విత్ అ గుడ్ సాంగ్ విత్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మళ్ళీ మంచి ఐటమ్ సాంగ్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? 100% డార్లింగ్ 100%. సూపర్. యా 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 అది ఉంది రే ఇప్పటి వరకు ఉంది. అది మ్యూజిక్ డాన్స్ ఇట్స్ స్టిల్ దేర్ సిన్ చిన్నప్పుడు నుంచి. ఇట్ వోంట్ గో, ఇట్ విల్ నాట్ గో. అది నేను నోటీస్ చేశాను. దేవుడు ఇఫ్ యూర్ డిఫరెంట్ your opportunity will be different, your luck will be different, your talk will be different, your thought will be different, you as a personality will be different, opportunities in your life will be different. It will not be regular. Exactly. It won't be regular. So directors and producers ముమైత్ గారు రెడీగా ఉన్నారు. ఎస్ సో తీసుకోండి సాంగ్ కి వేసుకో అలానే. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి ముమైత్ గారు. ఎందుకంటే మీలాగా డాన్స్ చేసేవాళ్ళు, మీలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అసలు. థ్యాంక్ యూ రే బాబా, థ్యాంక్ యూ. ఇప్పటికి ముమైత్ ఖాన్ అంటే మర్చిపోలేం కదా మనం. అవును అవును. ఎస్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 16-17 years అయిపోయింది. అయ్యో చాలా. You take it now, if proper like an item girl from the age of 17, Munna Bhai MBBS, first song. So I'm going to be 40 this year, Roshan. 40 years. 1st September 1985 born. I'll be 40 this year. సూపర్. సో మళ్ళీ అలానే మళ్ళీ మంచి సాంగ్స్ చేయాలని, మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముమైత్ గారు. Thank you. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా ఇయర్స్ తర్వాత ఇలా మీట్ అవ్వటం. అవును. మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా అవును. మళ్ళీ సాంగ్స్ యాక్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Roshan and Suman TV, for coming and helping me and supporting me to the core. And you guys have always been there since the beginning. Let it be anyone. So this really means a lot to me. When you talk about supporting and helping me, again, the same way you guys are just pushing me ahead in life. So I feel very lucky. I feel very honored. Even to Suman TV people, thank you so much for always being there for me. Thank you. I love you guys.
Hi, this is Mumayat Khan and you're watching me on Suman TV with Roshan. Keep watching. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.